వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనము నేచర్ సిటీ దగ్గర ఉన్నామండి. వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి నేచర్ సిటీ. బిఫోర్ కూడా రియల్ ఎస్టేట్ టీవీలో ఈ ప్రాజెక్ట్ గురించి మనం వీడియో చేసాము. అయితే అప్పుడు ఆ ప్రాజెక్ట్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా వరకు కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ కూడా చేసేసారు. చాలామంది కస్టమర్స్ ఇప్పటికే ఉంటున్నారు ఇక్కడ. అయితే ఈ రోజు మాత్రం ఎక్కువ మంది కస్టమర్స్కి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు మిగిలిన ప్రాజెక్ట్లో ఉన్నటువంటి విల్లాస్ అన్ని. ఇది టోటల్ 4 ఎకర్ ప్రాజెక్ట్ అండ్ ఇందులో టోటల్లీ 66 విల్లాస్ ఉన్నాయి. అందులో ఆల్రెడీ కొంతమంది కస్టమర్స్ ఇప్పటికే ఉంటున్నారు. ఈరోజు చాలామంది కంపెనీ అనేది చాలామందికి హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది. టోటల్గా ఈరోజు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లాస్. సో ఈ బౌరంపేట్ విలేజ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ట్రిప్లెక్స్ విల్లాస్ అనేవి ఎక్కడా లేవండి. ఓన్లీ నేచర్ సిటీలో మాత్రమే ఉంది. ఓన్లీ వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మాత్రమే చేస్తున్నారు. ఇది ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బొటిక్ స్టైల్ విల్లాస్ అని చెప్తున్నారు. సో అది ఎలా ఉంది అండ్ చెప్పినట్టుగా అక్కడ కన్స్ట్రక్షన్ అండ్ క్వాలిటీ అంతా కంప్లీట్ అయిపోయిందా, కస్టమర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఓన్ విల్లాస్ని చూసుకున్న తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ ఏ విధంగా ఉంది అనేది మనం చూసేద్దాం పదండి. మనం నేచర్ సిటీ లోపలికి అయితే వచ్చేసాం. చూడొచ్చు నా వెనకాల గ్రాండ్ ఎంట్రీ ఆర్చ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ పక్కనే మనం చూడొచ్చు ఇటువైపుగా సెక్యూరిటీ రూమ్, 24/7 సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి. అండ్ అలాగే ఎవరు వచ్చినా కూడా ప్రోటోకాల్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సెక్యూరిటీ. అండ్ అక్కడ మనం చూడొచ్చు వాల్ పైన మనకి సోలార్ ఫెన్సింగ్ కనిపిస్తుంది. సో 24/7 మనకి పక్కా సెక్యూరిటీ ఉంటుందన్నమాట. హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే కనుక విల్లాస్ చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఆ ఎలివేషన్ అంతా కూడా చూడొచ్చు మనం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవన్నీ కూడా ట్రిప్లెక్స్ విల్లాస్ మనం చూడొచ్చు. అండ్ రోడ్ కూడా చూడొచ్చు. ఇదంతా కూడా మంచి స్ట్రాంగ్ సీసీ రోడ్ వేశారు, సిమెంట్ రోడ్, 40 ఫీట్ రోడ్ అండి ఇప్పుడు నేను నడుస్తున్నది ఇదంతా కూడా. అండ్ ఇక్కడ చూడొచ్చు మనము విల్లాస్లో పక్కన మనకి ప్లాంటేషన్ కూడా చేశారు, ఎవెన్యూ ప్లాంటేషన్. ఇక్కడ స్టార్టింగ్ విల్లాస్లో ఆల్రెడీ పీపుల్ ఉంటున్నారు. మ్యాంగోస్ కూడా కాస్తున్నాయి అటు చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో. మ్యాంగో సీజన్ కదా, సో మ్యాంగోస్ కూడా వచ్చేస్తాయి. అంటే మంచి మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. జస్ట్ ప్లాంట్స్ పెట్టడమే కాకుండా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ అటు పక్కన చూస్తే సపోటా ప్లాంట్ కూడా ఉంది. సో అది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో కస్టమర్స్ కూడా చక్కగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ప్లాంట్స్. చూడొచ్చు మనము పోమోగ్రానైట్, నైస్. ఇంకా లోపలికి వెళ్ళి మనం ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేశారు అన్నీ కూడా చూసేద్దాం. ఈ విల్లా ప్రాజెక్ట్ లోపలికి వచ్చేసాం మనము. చూడండి ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో. పక్కనే ఉంది స్విమ్మింగ్ పూల్ అండ్ పైన మనం చూడొచ్చు స్ట్రీట్ లైట్స్. దాని పక్కనే మనం చూడొచ్చు 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి మన 4 వేస్ దగ్గర ఇలా మనకి రోడ్స్ పైన సెక్యూరిటీ సీసీ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా చక్కగా చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ప్లాంటేషన్. నా వెనకాల కూడా చూడొచ్చు బోల్డ్ అన్ని ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, పపాయ, మ్యాంగో అవన్నీ కూడా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. పీపుల్ అందరూ కూడా ఇప్పుడు ప్రశాంతతను కోరుకుంటూ ఉన్నారు కదా. సో అలాంటి ప్రశాంతమైన ప్లెజెంట్ వాతావరణం అయితే ఈ ప్లేస్లో మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇంకోటి ఏంటంటే మనం విల్లాస్ మొత్తంలో కూడా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి బాక్సెస్ మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనం వచ్చేసాము పార్క్ ఏరియాకి. సో ఇక్కడ మనం చూడొచ్చు విల్లాస్ మొత్తానికి కూడా ట్రాన్స్ఫార్మర్ మనకి కరెంట్ సప్లైకి ఇక్కడ ఏర్పాటు చేశారు ట్రాన్స్ఫార్మర్ని. అలాగే కరెంట్ లేనప్పుడు మనకి ఇక్కడ జనరేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఎలాంటి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా. అండ్ ఈ వ్యాస్ట్ ఏరియా అంతా మీరు చూడొచ్చు గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది వచ్చేసి పార్క్ ఏరియా అనమాట. పెద్దవాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి సరదాగా. సో సిట్అవుట్కి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో చక్కగా ఇలా ఇక్కడ కూర్చొని ఈవినింగ్స్ మార్నింగ్స్ హ్యాపీగా ప్లెజెంట్గా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ పిల్లలైతే ఆడుకుంటూ పెద్దవాళ్ళు ఇలా కూర్చుని ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఒక్కసారి పైకల్లా లుక్ ఇచ్చుకోండి, నేచర్ సిటీ క్లబ్ హౌస్. ఇదంతా కూడా క్లబ్ హౌస్ అనమాట. విలాస్ తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఇది అవైల్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీని.
సో మీరు చూడొచ్చు, ఇది క్లబ్ హౌస్ అండి. 3 ఫ్లోర్స్లో క్లబ్ హౌస్ ఇచ్చారు. మరి లోపల ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాం పదండి. నేచర్ సిటీ విల్లా ప్రాజెక్ట్లో కొంతమంది కస్టమర్స్ ఆల్రెడీ విల్లాస్లో ఉంటున్నారు అని మనం చెప్పుకున్నాం కదా. సో మనం విల్లా లోపలికి వెళ్ళిపోదాము. కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్, ఇక్కడ ఉండడం ఏ విధంగా ఉంది అని డీటెయిల్స్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం పదండి. సో చూడొచ్చు, ఎలివేషన్ అయితే చాలా బాగుంది. మనం చూసాము. ఎంటర్ అవుతాం లోపలికి. సో ఈ విల్లా ప్రాజెక్ట్లో విల్లా కొన్నటువంటి కస్టమర్ మనతో పాటు ఉన్నారు. సార్ ఆల్రెడీ ఇందులో ఉంటున్నారు. సో ఇక్కడ ఈరోజు వచ్చేసి టోటల్ విల్లాస్ అన్నీ కూడా కస్టమర్స్ అందరికీ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారనమాట. కాబట్టి ఈ సందర్భంగా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళ నుంచి ఎటువంటి సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ వీళ్ళకి ఎలా ఉంది అనేది మనం మాట్లాడి తెలుసుకుందాము. సుధీర్ గారు నమస్కారం అండి. అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ గురించి చెప్పండి. మీకు ఎలా అనిపించింది వీళ్ళ సర్వీస్? ఇన్ టైంలో చేశారా ప్రాజెక్ట్? ఫస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. ఓకే. సో దీంట్లో వచ్చేసరికి మనకి మొత్తం ఈ రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ డే టు డే ఆర్ వీక్లీ వైజ్ ప్రోగ్రెస్ అనేది మేము పర్సనల్గా వచ్చి మానిటర్ చేసుకుంటూ చూడడం జరిగింది. అండ్ మాకు అనుగుణంగా ఏదైతే కావాల్సింది ఉందో అది బిల్డర్స్తో మాట్లాడుకుంటూ చేస్తూ మేము ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాం. ఓవరాల్గా ఐ థింక్ ఐఎమ్ ఏ హ్యాపీ కస్టమర్ ఇస్ వాట్ ఐ కెన్ సే. అండ్ టుడే బీయింగ్ ఏ వెరీ గుడ్ డే ఇస్ వాట్ ఐ కెన్ సే, సేయింగ్ దట్ ఇవాళ మొత్తం A to Z అన్ని ఎమ్యూనిటీస్తో పాటు అన్ని క్లబ్ హౌస్ కానీ లేకపోతే బీఇట్ బోర్స్. రైట్ నౌ మన బెంగళూరులో మనం చూసేది ఏంటంటే చాలా వాటర్ క్రైసిస్ ఉన్నాయి. లక్కీలీ ఈ హైదరాబాద్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో వీ హ్యావ్ గాట్ సమ్ 3 to 4 బోర్స్ విచ్ ఆర్ అప్ అండ్ రన్నింగ్. సో ఆ విధంగా ఐ కెన్ ప్రాబ్లీ ఐఎమ్ గ్లాడ్ దట్ వీఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు హ్యావ్ వాటర్ ఫెసిలిటీ ఇన్ అవర్ కమ్యూనిటీ. ఐ థింక్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద క్రైసిస్ గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ వెల్. సో ఆ విధంగా ఏంటంటే ఐఎమ్ ఏ హ్యాపీ కస్టమర్ ఇస్ వాట్ ఐ కెన్ కంప్లీట్లీ సే. మీ విల్లా నెంబర్ అండ్ సైజ్ ఆఫ్ ద విల్లా చెప్పండి. మాది వచ్చేసరికి 165 స్క్వేర్ యార్డ్స్లో. ఇట్ ఈస్ కామన్ అక్రాస్ ఇన్ దిస్ పర్టికులర్ కమ్యూనిటీ. సో ఈ 165 స్క్వేర్ యార్డ్స్లో ఇట్స్ ఏ 4 BHK లగ్జరీ విలాస్ ఇస్ వాట్ వజ్రా హ్యాస్ ప్రొవైడెడ్. అండ్ మీరు చూస్తున్నారు, ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ బిల్ట్ ఇన్ 2300-350 స్క్వేర్ ఫీట్తో బిల్ట్ ఇన్ వచ్చింది విత్ ఏ 165 స్క్వేర్ యార్డ్స్. సో ఎలివేషన్ అంతా కూడా బాగుంది సార్. మరి మీరు చెప్పిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా చేంజెస్ అడిగితే వాళ్ళు చేశారా? అప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? యా, డెఫినెట్లీ బిల్డర్స్ వచ్చేసరికి చాలా అప్రోచబుల్గా ఉన్నారు. అండ్ యా, దే ఆర్ వెరీ మచ్ అప్రోచబుల్. అండ్ మనం అడిగిన చిన్న చిన్న చేంజెస్ కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఇంకా వాళ్ళ ఎక్స్పర్టీస్తో ఎందుకు ఇలా కుదురుతుంది, ఎందుకు అలా కుదరదు అనేది కూడా ఇంజనీర్స్తో మాట్లాడడం చేయడం జరిగింది. అండ్ వాట్ ఎవర్ మా అవుట్పుట్ ఏదైతే అనుకున్నామో ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. సో విల్లా ప్రాజెక్ట్ అంటేనే ఎమ్యూనిటీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు కస్టమర్స్. అలాంటిది ఇప్పుడు హ్యాండ్ ఓవర్ టైం కాబట్టి వాళ్ళు చెప్పిన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారంటారా? దానికి ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే డెఫినెట్గా బీఇట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇందాక చెప్పినట్టు బోర్స్ కానీ లేకపోతే క్లబ్ హౌస్ కానీ, క్లబ్ హౌస్లో జిమ్ ఎక్విప్మెంట్ కానీ, లిఫ్ట్ కానీ, నేమ్ ద ఎమ్యూనిటీస్ వాట్ ఎవర్ దే హ్యావ్ ప్రొవైడెడ్, స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ కూడా మేము అసోసియేషన్ ఫామ్ అవ్వడం జరిగింది. సో బిల్డర్స్ కూడా టుడే బీయింగ్ ద హ్యాండ్ ఓవర్ డే వాళ్ళ ఏదైతే గ్యారంటీ ఏవైతే ఈ ఎమ్యూనిటీస్కి ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాతో మాట్లాడి దే ఆర్ జస్ట్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ సో దట్ ఇట్ విల్ బి ఏ స్మూత్ రన్నింగ్ ఫర్ ద అప్కమింగ్ ఫ్యూచర్. దట్స్ వాట్ ఐ కెన్ సే. మల్లికార్జున రాజు, మేనేజింగ్ డైరెక్టర్ వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్. నేచర్ సిటీ ప్రాజెక్ట్ని ఈరోజు మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇది 21 జూన్లో స్టార్ట్ చేసాము, 2 ఇయర్స్లో కంప్లీట్ చేసాము. అండ్ 1 ఇయర్ మెయింటెనెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇది 4 acres ప్రాజెక్ట్, 66 విల్లాస్ కంప్లీట్గా. మాకు మంచి కస్టమర్స్ కానీ అందరూ వచ్చారు ఆన్ టైం కూడా. అండ్ అనుకున్న దానికన్నా ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అండ్ మా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంతకన్నా ఇంకా బాగా చేస్తాము అని చెప్పేసి అనుకుంటున్నాం. కొత్త రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా 2 ఉన్నాయి. ఒకటి ఆవాసాహిత అండ్ రాయల్ పార్క్, విల్లా ప్రాజెక్ట్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. ఆవాసాహిత వచ్చేసి గాగిలాపూర్లో 8 acres, ఇందులో 127 విల్లాస్ వస్తాయండి. అండ్ రాయల్ పార్క్ వచ్చేసి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, ఇది 6 acresలో 10 floors, 760 ఫ్లాట్స్.
ఇది వచ్చేసి బోరంపేటలోనే నేచర్ సిటీ పక్కనే ఉంటుంది. ఇది ఆల్రెడీ 2 కూడా కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అండ్ కస్టమర్స్ కూడా చాలా బాగా ఇంట్రెస్టెడ్గా బుక్ చేసుకుంటున్నారు. ఈ నేచర్ సిటీ చూస్తే బాగా ఎగ్జిక్యూట్ అయింది, దీనికన్నా ఇంకా బాగా చేస్తాము. ఒకసారి అది విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ గారు, వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ప్రాజెక్ట్స్లో 2 తీసుకున్నారు. ఒకటి విల్లా ప్రాజెక్ట్లో విల్లా అండ్ అలాగే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో అపార్ట్మెంట్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే వజ్రా డెవలపర్స్ వాళ్ళ సర్వీస్ అనేది బాగా నచ్చింది అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, కస్టమర్స్తో వీళ్ళు ఇస్తున్నటువంటి సర్వీస్ కావచ్చు అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి రిలయబుల్ అనిపించింది కాబట్టి వజ్రా డెవలపర్స్ వాళ్ళతో వీళ్ళు క్యారీ అవుతున్నారు అండ్ మంచి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. సో మీరు కూడా వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. చాలానే ప్రాజెక్ట్స్ వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ బడ్జెట్లో మీకు నచ్చినటువంటి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయండి. బై బాయ్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్ట్రెస్ కమ్ యాంకర్ ఫన్ బకెట్ నాగభార్గవి. మరి మీరు చూస్తున్నారు రియల్ ఎస్టేట్ టీవీ. ఏపీ అండ్ తెలంగాణలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏ విధమైన ఇన్ఫర్మేషన్కైనా సరే సబ్స్క్రైబ్ చేయండి రియల్ ఎస్టేట్ టీవీ.